తెలుగుదేశం పార్టీ ఇంకో 10 స్థానాలు ఇస్తుంది, ఇంకొక 5 స్థానాలు ఇస్తుంది జనసేనకి ఈ ఒత్తిడి చూసి. ఇదంతా సినిమా కథల లాంటిదే, ఊహాజనితమైనటువంటి ట్విస్ట్లే. అక్కడ అంత సీన్ ఏమీ లేదు, చాలా క్లియర్. అసలు ముందు ఇప్పుడు ఈ 19 చోట్ల అభ్యర్థులనే తేల్చకపోతుంటే అందులో మళ్ళీ కొత్తపల్లి సుబ్బారాయుని పట్టుకొచ్చి నరసాపురంలో పెట్టుకుని, లేకపోతే దుర్గేష్ని తీసుకొచ్చి నిడదవోలు పెట్టుకుంటుంటే ఇంక కొత్త తీసుకుని ఏం చేయాలి? బేసిక్గా జనసేన ప్రాక్టికల్ సమస్య అది కదా. నియోజకవర్గాల వారికి నాయకుల్ని ఎంతమందిని తయారు చేశారు, అభ్యర్థుల్ని బలంగా? ఈ 4 ఏళ్లలో ఎంతమందిని ప్రిపేర్ చేసి రోడ్డు మీదకి పంపించారు? గబక్కన అడగగానే పేర్లు చెప్పగలిగేదా? బొలిశెట్టి సత్యనారాయణ, శివశంకర్, లేకపోతే బొలిశెట్టి శ్రీనివాసు, కందులు దుర్గేషు, హరిప్రసాదు, లేకపోతే కనుక కిరణ్ రాయలు, ఇట్లాంటి వాళ్ళు, సందీపు, వివేకు, ఇట్లాంటి వాళ్ళు కనబడుతుంటారు. అధికార ప్రతినిధులు పక్కన పెట్టండి, అభ్యర్థుల పరంగా నేను చెప్పేటటువంటి పాయింట్ ఇక్కడ. ఇలాంటి సిచ్యుయేషన్లో ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు, తీసుకుని ఏం చేస్తారు? అక్కడ ఇంకోటి, ఇదేదో కొసర కాదు, అక్కడ తెలుగుదేశంలో సీట్లు తగ్గి వాళ్ళు గొడవ చేస్తుంటే ఇవాళ ఇంకో 10 ఇస్తారు 15 ఇస్తారు అనేటువంటిది కేవలం కాలక్షేపం తప్పించి మరేం లేదు.